పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 28వ తారీఖు బుధవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్లో అయితే రికవరీ జరిగింది. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 2 months మెంటరింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈ మెంటరింగ్ బ్యాచ్లో స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్గా ప్రైస్ యాక్షను, దాని తర్వాత ఆప్షన్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క నంబర్ అనే దానికి మీరు వాట్సాప్ అయితే చేయండి. రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు సెక్టార్స్లో నిన్న మనం చెప్పుకున్నాం కదా, యూరోపియన్ యూనియన్ ఇండియా యొక్క డిఫెన్స్ డీల్స్ అనేది ఈరోజు డిఫెన్స్ సెక్టార్ని 7.2% పాజిటివ్గా తీసుకెళ్ళాయి. దాని తర్వాత ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ కూడా సిగ్నిఫికెంట్గా పాజిటివ్లో ట్రేడ్ అవ్వగా ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్లో మాత్రం స్లైట్గా కరెక్షన్ అనేది తీసుకుంది. 70% పైన ఇండియన్ సెక్టార్స్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో బీఈఎల్ టాప్ గెయినర్గా ఉంది. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎటర్నల్ కూడా స్ట్రాంగ్గా 5% పైన పాజిటివ్గా క్లోజ్ అవగా టాటా కన్జ్యూమర్స్, ఏషియన్ పెయింట్, మారుతి, సన్ఫార్మా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. గోల్డ్కి సంబంధించి బడ్జెట్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైలో రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ ప్రైస్లో కొనాలి అంటే కూడా చాలామంది ఇన్వెస్టర్స్ కొద్దిగా భయపడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ప్రోబ్లీ ఎనలిస్టులు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బడ్జెట్లో ప్రస్తుతం ఏంటంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ ప్రీవియస్గా ఉన్నాయి కదా, ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ బై చేయడం, ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్ అనమాట. యాజ్ కంపేర్ టు సోవరిన్ గోల్డ్ బాండ్స్. ఈ యొక్క పద్ధతిని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టడం, అట్ ద సేమ్ టైం డిజిటల్ అండ్ పేపర్ గోల్డ్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి కూడా అందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట. ఒకవేళ బడ్జెట్లో కనుక రీఇంట్రడ్యూస్ చేస్తే ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్స్కి సిగ్నిఫికెంట్గా డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మెటల్ సెక్టార్ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా హిందుస్థాన్ కాపర్ జస్ట్ 2 daysలో 19% స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే మధ్యప్రదేశ్ కాపర్ బ్లాక్ అనేది వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్గా ఎన్నికయ్యారు. ఈ యొక్క పాజిటివ్ సెంటిమెంట్ ట్రిగ్గర్ అవ్వడం వల్ల హిందుస్థాన్ కాపర్ షేర్స్ సిగ్నిఫికెంట్గా ర్యాలీ అవ్వడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మెటల్ సెక్టార్ నుంచి హిందుస్థాన్ జింక్ షేర్స్ ఈరోజు 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అఫ్కోర్స్ సిల్వర్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది. అయినప్పటికీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పడిపోవడం ఎందుకు జరిగింది అంటే యాక్చువల్గా ఏంటంటే దీంట్లో వేదాంత గ్రూప్ అనేది 1.59% స్టేక్ అనేది ఎగ్జిట్ అయిపోతుందన్నమాట. దాని ద్వారా 4,589 కోట్లు అనేది ఫండ్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ప్రస్తుతానికి ఈ యొక్క వేదాంత గ్రూప్ అనేది స్టేక్ కొద్దిగా ఎగ్జిట్ అవుతుంది కాబట్టి హిందుస్థాన్ జింక్ షేర్స్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. రీసెంట్గా లిస్ట్ అయిన షాడో ఫ్యాక్స్ ఈ యొక్క స్టాక్ వచ్చేసరికి వీక్గానే ట్రేడ్ అయింది. ప్రస్తుతానికి లిస్ట్ అవ్వటమే వీక్గా అయింది. అగైన్ ఏంటంటే అక్కడ నుంచి కూడా కొద్దిగా వీక్గా అయితే ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి డిమాండ్ తక్కువగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి సుజుకి Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 4% దాకా ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ 29% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సెన్సెక్స్ ఇండెక్స్లోకి హిందాల్కో రావడం అంటే యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రీవియస్గా ట్రెండ్ సెన్సెక్స్లో ఉండేది, అయితే ఇప్పుడు అది ఎగ్జిట్ అయితే అవనుందనమాట. హిందాల్కో అనేది సెన్సెక్స్లో యాడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మిక్ ఎలక్ట్రానిక్స్ ఈ కంపెనీ షేర్స్ ఇంట్రాడేలో 10% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఈ కంపెనీ 114 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది దక్కించుకుంది. ఈ పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్ అనేది 10% పాజిటివ్లో ఈరోజు ట్రేడ్ అయింది. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత వోడాఫోన్ ఐడియా షేర్స్ అనేది 2% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క లాసెస్ అనేది కొద్ది వాటికి తగ్గాయి అనమాట. లాసులు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఇది కంపెనీకి లాంగ్ టర్మ్లో పాజిటివ్ అని చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. మహీంద్రా లాజిస్టిక్స్ ఈ కంపెనీ 15% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే ప్రీవియస్గా వీళ్ళు లాసుల నుంచి ప్రాఫిట్లోకి వచ్చారనమాట. దీన్ని మనం టర్న్ అరౌండ్ స్టోరీ అంటాం. ఎనీహౌ ప్రస్తుతం ఈ యొక్క సెంటిమెంట్ పాజిటివ్ అయితే ఉందని చెప్పేసి చెప్పొచ్చు. బ్యాంక్స్లో ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ షేర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అఫ్కోర్స్ వీళ్ళ Q3 రిజల్ట్స్ అనేది ఇన్వెస్టర్స్ని ఇంప్రెస్ చేసినాయి. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా లీడ్ చేయడానికి యాక్సిస్ బ్యాంక్ దోహదపడిందని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం మీద ప్రైవేట్ బ్యాంక్ యొక్క సెక్టార్లో ఓవరాల్ సెంటిమెంట్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ తర్వాత పాజిటివ్గా రావడం జరిగింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్స్ వచ్చేసరికి 10% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఇంట్రాడేలో. ప్రస్తుతం ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. బీఎల్ Q3 రిజల్ట్స్ అనేది ఇన్వెస్టర్స్ని ఇంప్రెస్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. ప్రస్తుతానికి నెట్ ప్రాఫిట్ 20% దాకా పెరిగింది.
ఎనీహౌ ఇంట్రాడేలో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది 8% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. నిఫ్టీ స్పాట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,348 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.83 అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ కొద్దిగా బ్యారిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,574 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.10 అనేది ఇండికేషన్ ఇస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 82,339 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.97 అనేది ఇండికేషన్ ఇస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి న్యూట్రల్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 6.42% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వొలటాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి కొద్దిగా ఈరోజు బౌన్స్ అవుతుంది. డౌన్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నట నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు మాత్రం 53 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు కూడా 167 పాయింట్లు పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయింది. ఇక ప్రీవియస్గా 24,951 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. 25,417 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,202 ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గోల్డ్ అయితే రికార్డు స్థాయిలో పైకి వెళుతూ ఉంది. అఫ్కోర్స్ క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో 25,000 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది. ఎనీహౌ బడ్జెట్ దాకా మార్కెట్లో కొద్దిగా వాలటాలిటీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.